హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితాస్ వ్లాగ్స్. ఈరోజు నేను రెగ్యులర్గా ఎలా యూస్ చేసుకుంటాను. మార్నింగ్ టైమ్స్ అందరికీ బిజీగా ఉంటాం కదా, పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటారు, ఆఫీసులకు వెళ్తారు. అలాంటప్పుడు మనం గబగబా చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి పని ఈజీగా ఉంటుంది. అది ఎలాగో ఏంటో చూద్దాం. చూసే ముందు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని మీకు నచ్చితే షేర్ చేయండి. నేను ఒక 2 hours పాటు డీప్లో పెట్టి కొబ్బరిని రూమ్ టెంపరేచర్కి వచ్చినాక ఇలా పగలగొట్టుకుంటున్నాను. ఇలా మనం 2 hours డీప్లో పెట్టడం వల్ల మనం పగలగొట్టినప్పుడు కొబ్బరి విడివిడిగా ఇలా ఊడొచ్చేస్తుంది, తొందరగా వస్తుంది అనమాట. చిప్పకు అంటుకుని ఉండకుండా ఇలా చిన్న చిన్న పీసెస్గా కోసేసుకుని కొబ్బరి డివైడ్ చేసుకుంటాం. అదే జిప్లాక్లో మనకి హాఫ్కి వస్తుంది. ఇప్పుడు ఈ కొబ్బరి అంతా ఇలా వేసేసుకుని జిప్ పెట్టేసుకుని మనం డీప్లో ఇందాక ఎలా అయితే పెట్టుకున్నామో అలా పెట్టేసుకోవటమే. ఇది ఒక 3-4 months పాటు నిల్వ ఉంటుంది. మనం ఎప్పుడు వాడుకున్నా కూడా ఫ్రెష్ కొబ్బరి వాడుకున్న ఫీల్ వస్తుంది. చూడండి, ఇలా నేను పీసెస్ బౌల్లో వేస్తున్నాను కదా, వీటిని ఒక 2 minutes పాటు నేను వాటర్ పోసి అట్టు పెట్టేస్తాను. కొబ్బరి కట్ చేసి జిప్లాక్లో వేసినప్పుడు మనం కొబ్బరి కడగలేదు. ఇప్పుడు ఈ చల్లదనం పోవటం కోసం ఒక 2 minutes పాటు వాటర్ పోసి ఇలా ఒకసారి కడుక్కున్నాం. అండ్ ఇంకొకసారి రెండోసారి కడుక్కున్నట్లయితే మిగిలిన చల్లదనం కూడా పోతుంది. అప్పుడు మనకి మిక్సీ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను కొబ్బరి అంతా 2 సార్లు కడిగేసి పెట్టి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి పాలు తీసుకోవడం కోసం యూస్ చేస్తున్నాను. కొబ్బరి అన్నం వండుకుంటాం కదా, దానికోసం మన ఛానల్లో ఈ కొబ్బరి అన్నం రెసిపీ కూడా ఉంది. మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు, లేదంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసినా కూడా మీకు ఈ రెసిపీ వస్తుంది. మామూలుగా కొబ్బరి పాలు ముందే తీసుకుని డీప్లో పెట్టుకున్నాం అనుకోండి, పాలకు పాలు నీళ్ళకి నీళ్ళు విడిపోతాయి కదా. ఇక్కడ చూడండి పాలు ఎలా ఉన్నాయో, మొత్తం అన్నీ ఈక్వల్గా కలిసి ఉన్నాయి కదా, ఏటికవి కాకుండా. ఈ కొబ్బరి అన్నం చాలా టేస్ట్ ఉంటుంది. మీకు బిర్యానీస్ చేసుకుంటారు కదా, బిర్యానీస్ కంటే కూడా కొబ్బరి అన్నం కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ చూడండి. నేను కొబ్బరిని జిప్లాక్లో ప్రిజర్వ్ చేశాను కదా, మీరు దీంట్లోనే ప్రిజర్వ్ చేయాలని ఏం లేదు. మీది ఏది కన్వీనియంట్గా ఉంటే ప్లాస్టిక్ బాక్సెస్ కానీ లేకపోతే స్టీల్ బాక్సెస్లో అయినా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. ఇలాగే ఉంటాయి ఫ్రెష్గా. కొబ్బరి మిక్సీ వేసుకుని డీప్లో పెట్టుకున్నట్లయితే మనకి ఫ్రెష్నెస్ ఉండదు, అది డ్రై అయిపోయినట్టు ఉంటుంది. కాబట్టి దానికంటే ఇది బెస్ట్ సొల్యూషన్ అంటాను నేనైతే. ఇక్కడ నేను పచ్చడి చేసుకున్నాను కదా, మీకు ఫ్రెష్ కొబ్బరి ఎలా చేసుకుంటారో సేమ్ అలాగే ఉంటుంది. ఇగురుల్లో వేసుకున్న, లేకపోతే రసంలో, కూరల్లో పచ్చడి చేసుకున్న, పాలు తీసుకున్న, దేంట్లో అయినా సరే మీకు ఫ్రెష్ కొబ్బరి యూస్ చేసుకున్న ఫీల్ రావాలంటే ఈ టిప్ పాటించండి. కొబ్బరి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎప్పుడైనా సరే మనం ఫ్రెష్గా తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా, ఈ టిప్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.